ఆద్య గారు చాలా అద్భుతంగా నృత్య ప్రదర్శన చేశారు. అనగాదేవి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. థర్డ్ రౌండ్ లో యమరాన్ టీం అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అందుకే వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 8. సంస్కృతి నృత్య కళాశాల వారు భరతనాట్యం యొక్క అసలు అర్థం అద్భుతంగా చూపించారు. అందుకే వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 9 points. పెద్దనాన్న, ఈ విజయం మీదే. ఈ ఊరి కోసం మీరు చేసిన త్యాగం, మీరు కన్న కలలు నెరవేర్చే ప్రయత్నం చేశాము మేము. మీ దారిలో నడిస్తే చాలు, మా జీవితం ధన్యం. ఆ అవకాశం మాకు వచ్చింది. ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి నాకు? నిజానికి నువ్వు గెలవలేదమ్మా, మన ఊరిని గెలిపించావు. నీలాంటి కూతురు మా ఇంట్లో ఉండడం మా అదృష్టం. శ్రీను, నువ్వు నాకు భర్తవి మాత్రమే కాదు, నాకు భయం వేసినప్పుడు నా ధైర్యం నువ్వు. నేను అలసిపోయినప్పుడు నా బలం నువ్వు. నేను ఓడిపోతానని అనుకున్నప్పుడు నా నమ్మకం నువ్వు. ఈరోజు నేను గెలిచాను అంటే అది నా కష్టం మాత్రమే కాదు, నువ్వు నాకిచ్చిన ప్రోత్సాహం. రామా, నా ప్రయాణంలో నేను మర్చిపోలేని పేరు నీది. నా ప్రతి ఫీలింగ్ అర్థం చేసుకుంటావు.
ఒక్క మాటలో చెప్పాలంటే మనమిద్దరం వేరు వేరు కాదు, ఒక్కరమే ఇద్దరం అయ్యాం. ఐ లవ్ యూ రామా. పెద్దమ్మా, నువ్వు నాకు పెద్దమ్మవి కాదు, నా అమ్మ. మా పెద్దనాన్నకి నువ్వు జీవిత భాగస్వామివైతే నాకు జీవితాన్నిచ్చింది నువ్వే. నువ్వు లేకపోతే ఈరోజు ఈ పోటీలో మేము ఉండేవాళ్ళమే కాదు. ఏదో సాధించాలని అయోధ్యలంకొచ్చావు. పాపం అడుగడుగునా అవమానాలే. ఊహించలేదు కదా ఈ ఓటమిని నువ్వు. పాప ఆపరేషన్ అడ్డు పెట్టుకుని అమ్మని ఇక్కడ లేకుండా చేసి తెలివిగా గెలవాలి అనుకున్నావు. ఎలా ఊహిస్తుంది ఓటమి? నా దగ్గరుంది బెస్ట్ డాన్సర్ అని భయపడి తన టీంలో ఆడించి మమ్మల్ని ఓడించాలి అనుకుంది కదా. ఎలా ఊహిస్తుంది పాపం ఓటమిని? మీరు మోసం కుట్ర నమ్ముకున్నారు, మేము టాలెంటు టైమింగు నమ్ముకున్నాం. పంచభూతాలు కూడా తోడయ్యాయి. ఆద్య నిన్ను క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ ఒక్క పోటీలో గెలవగానే అంతా అయిపోయిందనుకోవద్దు. పోటీ పడే ఓపిక ఉంటే చెప్పు, నేను రెడీ. ప్లేస్ మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? ప్రతిభ ప్రదర్శిస్తే అందం, పొగరు ప్రదర్శిస్తే అవమానం. అర్థమైందనుకుంటా. అనగాదేవి ఈరోజు ఓడిపోవచ్చు, రేపనేదే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎవ్వరినీ వదలను. పగతో రగిలిపోయే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. ప్రేమగా ఆలోచించుడు, నిన్నెవ్వరూ వదలరు. అయోధ్య లంక ప్రేమగా ఉండే వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. ప్రేమాభిమానాలకు అర్థం తెలిసిందే అయితే అన్నయ్య అని కూడా చూడకుండా ఇన్ని పథకాలు రచించి దేవుళ్ళలాంటి మా నాన్నని ఊరు నుంచి పంపించాలని చూస్తుందా?